యు ఆర్ అ వెరీ స్పిరిచువల్లీ ఇవాల్వ్డ్ పర్సన్ కదా అనురా. అంటే అంటే మా రైట్ ఫ్రమ్ యువర్ ఈవెన్ 10 ఏళ్ల క్రితం కూడా నుంచి కూడా నేను చూస్తున్నా కదా, యు ఆర్ వెరీ సార్టెడ్, యు నో యువర్ గేమ్, యూ డోంట్ వాంట్ టు ఫాలో సంబడి జస్ట్ బికాస్ సంబడి ఈస్ డూయింగ్. అంటే ఒక కొంతమంది కొన్ని చేసేస్తున్నారు మనం కూడా చేసేద్దాం అన్న ఆ ధోరణి కనిపించదు. యు ఆర్ వెరీ ఫోకస్డ్, యు ఆర్ వెరీ సార్టెడ్, యూ లైక్ దిస్ ఓన్లీ. అంటే దానివల్ల కొన్ని నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇవన్నీ కూడా భరించడానికి క్రైసిస్. యా. అంటే కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి దానికి. మా ఇంట్లో కొంచెం వాతావరణం కూడా అట్లానే. మై పేరెంట్స్ ఆర్ ఆల్సో సార్టెడ్. అంటే వాళ్ళు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతం. సో అదే నేర్పించారు. అండ్ అది కాకుండా నాకు అంటే దేర్ ఈజ్ అ థింగ్ వేర్ నేను ఒక 7 years అట్లా ఉన్నప్పుడు మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉన్నారు. సో తను మాకు గురువు లాగా ఫ్యామిలీకి. వీఆర్ డివోటీస్ ఆఫ్ హిమ్. సో తను నేను చాలా చిన్నప్పుడు ఈ కాల్ మీ, అంటే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు దగ్గర పిలుచుకొని సంగీతం నేర్చుకుంటావా అని అడిగారు. సో అప్పుడేమో మనకేం అంత అర్థమయ్యేది లేదు. మా ఫ్యామిలీలో అసలు ఎవరు అంటే సో దేర్ ఈస్ నో రూట్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే మా నాన్న పాడతారు, మా అమ్మ పాడతారు, లేకపోతే మా తాత గారు విద్వాంసులు అట్లా ఏం లేదు. నోబడి అంటే న్యూ ఎనీ. అంటే మా పేరెంట్స్ కేమ్ ఫ్రమ్ వెరీ వెరీ మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ అనమాట. సో అప్పుడు హీ ఆజ్మి మ్యూజిక్ నేర్చుకుంటా, అది సంగీతం నేర్చుకుంటా, అభ్యాసం చేస్తావా అంటే చేస్తాను అని చెప్పాను. అట్లాగే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి పిలిచి హీ వాస్ టెలింగ్ దట్ నీకు ఒక పర్పస్ ఉంది, సో యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ సంగీతానికి నీకు అంటే దెర్ ఈస్ సంథింగ్ ఫర్ యూ టు వాట్ యూ సే అచీవో, లైక్ అంటే ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేయాల్సింది ఉంది. సో నీకు అంతా జరిగినప్పుడు వెన్ అంటే పీపుల్ విల్ ఆస్క్ యూ, అప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావని. సో అట్లా గురువు కటాక్షం అని అనుకోవచ్చు. సో అట్లా